మెటబాలిక్ సిండ్రోమ్ అనేది తెలుసుకోవడానికి మనకు ఫస్ట్ మార్ఫలాజికల్ ఫీచర్స్ అంటాం. అంటే ఫస్ట్ తన హైట్, వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్ కూడా చూస్తాము. వేస్ట్ సర్కంఫరెన్స్ చూస్తాము. అలాగే మనకు ఈ షుగర్ అని చెప్పాం కదండి, డయాబెటీస్ లెస్ దాన్ 200 ఉంటే నార్మల్ అండి. ఇంకా చెప్పాలంటే పర్టికులర్గా ఫాస్టింగ్ షుగర్ అనేది 110 కంటే తక్కువ ఉండాలి. పోస్ట్ ప్రాండియల్ షుగర్ అంటే తిన్నాక షుగర్ వాల్యూ 160 కంటే తక్కువ ఉండాలి. ఈ మధ్యలో ఉన్న వాల్యూ అంటే 110 నుండి 125 వరకు ఉన్నది ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటాము. ఫాస్టింగ్ షుగర్ 125 కంటే ఎక్కువ ఉంటే అది షుగర్ కింద తీసుకుంటాం. అలాగే పోస్ట్ ప్రాండియల్ షుగర్ అంటాం కదా, అది 160 దాటి 200 మధ్యలో ఉంటే దాన్ని ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ లేదా ప్రీ డయాబెటీస్ అంటాం. 200 కంటే పైన ఉంటే దాన్ని డయాబెటీస్ కింద పరిగణిస్తాం. సో ఈ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అని చెప్పాను కదా, అది కొలెస్ట్రాల్ యొక్క వేరియస్ పారామీటర్స్, టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, లో డెన్సిటీ లైపోప్రోటీన్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అందరం వింటుంటాం కదా, అలాగే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం. ఇదేమో గుడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ తగ్గడము, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడము, షుగర్స్ కంట్రోల్ లేకపోవడము, ఈ స్థూలకాయం ఉండడము, ఇవన్నీ కూడా మెటబాలిక్ సిండ్రోమ్కి లక్షణాలు. ఈ షుగర్ టెస్ట్ మరియు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ల ద్వారా మనం దాన్ని డయాగ్నోస్ చేస్తాము. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.